హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దరపూడి సులోచనారాయణ గారు రచించిన గిరిజా కళ్యాణం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 3 వినేద్దామండి. మధ్యాహ్నం ఎండ ఎంతో తీక్షణంగా ఉంది. విజయవాడలో గ్రీష్మ ఋతువు అప్పుడే తన అధికారం నెలకొల్పుకోవడానికి తాపత్రయపడుతున్నట్లుగా ఉంది. 4 కుటుంబాలు కాపురం ఉంటున్న ఆవరణ అది. ఒక వాటాలో ఏది మాట్లాడినా రెండో భాగం వాడికి వినిపిస్తుంది. ఆఖరి వాటాలో 14 సంవత్సరాల కుర్రాడు మూలుగుతున్నాడు. అదే గదిలో కిటికీకి దగ్గరగా కుర్చీలో కూర్చుని పసుపు నీలం రంగు కలయికతో వైర్ బ్యాగ్ని చకచకా అల్లుతుంది ఒక అమ్మాయి. ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుగా వీధి వైపు మాటిమాటికి చూస్తున్న ఆ అమ్మాయి మూలుగు వినిపించగానే మంచం వైపు తిరిగింది. వెంటనే చేతులు అల్లుతున్న సామాను అక్కడ పడేసి లేచి వచ్చింది. రవి, రవి భుజం తట్టి పిలిచింది. మంచంలో సొమ్మసిల్లినట్టుగా పడుకుని ఉన్న కుర్రాడు నీరసంగా కళ్ళు తెరిచాడు. గిరిజక్క దీనంగా చూశాడు. ఏమిట్రా? ఏమిటోగా ఉంది, చాలా భయం వేస్తుంది, చేతులు రాస్తూ అన్నాడు. గిరిజ చప్పున మంచం మీద కూర్చుంది. రవి ముఖం నిండా చెమటలు అలుముకున్నాయి. మళ్ళీ గుండె నొప్పిగా ఉందా? తల మీద చేయి వేస్తూ అడిగింది. అవునన్నట్టు తలూపాడు. గిరిజ లేచి వెళ్ళి అల్మారాలో ఉన్న టాబ్లెట్ తీసి మంచినీళ్లు పట్టుకుని వచ్చింది. తమ్ముడిని లేపి కూర్చోబెట్టి టాబ్లెట్ మింగించింది. మంచినీళ్లు తాగించింది. రవి గట్టిగా ఆయాసపడుతున్నట్టుగా ఊపిరి పీలుస్తున్నాడు. అతని ముఖం నిండా చెమటలు అలుముకున్నాయి. గిరిజ తాటాకు విసనకర్ర తీసుకుని వచ్చింది. తమ్ముడి తలని వడిలోకి తీసుకుని మెల్లగా విసరసాగింది. కొద్దిసేపటికి అతని నొప్పి తగ్గినట్టుగా ముఖం ప్రశాంతంగా అయింది. పోస్ట్ వచ్చిందా అక్క? నీరసంగా అడిగాడు. లేదురా, ఇవాళ ఎందుకో ఆలస్యమైంది. పోస్ట్ మ్యాన్ వచ్చి వెళ్ళిపోయాడేమో. ఓహో, నేను అన్నం తిన్నప్పటి నుంచి ఆ కిటికీ దగ్గర కూర్చుని చూస్తూనే ఉన్నాను. ఇంతవరకు ఎంత డబ్బు వచ్చింది? 434 రూపాయలు. రవి పాలిపోయిన పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. అయితే ఇంకా నీ ప్రకటన ఖర్చు కూడా రాలేదన్నమాట. నేను అప్పుడే చెప్పానా లేదా? ప్రకటనలు చదవగానే దానం చేసే తీరుబాటు శ్రద్ధ ఎవరికి ఉంటాయక్కా? అలా అనుకురా. ఏమిటో, నాకైతే ఆ భగవంతుడు ఏదో రూపంలో తప్పకుండా మనకి సాయం చేస్తాడని నమ్మకంగా అనిపిస్తుంది. అదంతా ఒట్టి భ్రమక్క. మధు వచ్చి వెళ్ళాడా? లేదు, ఇంటర్వ్యూ ఉంది అని చెప్పాడుగా. అక్కడి నుంచి ఇంకా రాలేదేమో. రవి గిరిజ చేయి పట్టుకున్నాడు. అక్క, మధుమూర్తి ఎంతో మంచివాడు కదూ. మనం అడగకుండానే అన్నీ సాయం చేస్తాడు. అందుకని ఆ పరమ్మగారికి కోపం. మొన్న నేను ఒకసారి వాళ్ళింటికి వెళితే ఆవిడ, నీకు నీ అక్కకి పని పాట లేదా? ఇల్లు పట్టుకుని తిరుగుతారు అంది. మధుని మా అక్క ఒక్కసారి వచ్చి వెళ్ళమంది అని చెప్పానో లేదో, కళ్ళెర్ర చేస్తూ నా మీదకి వచ్చింది. మా వాడికి మీ ఇంటి చుట్టూ తిరగడమేనా? ఇంకేం పనిలేదా? పోపో, ఇంకెప్పుడు ఇలా కబుర్లు మోసుకురాకు. ఇలా మాటిమాటికి వాడి కోసం కబురు చేయొద్దని చెప్పు అని అనింది. బాప్రే, ఆవిడని చూస్తే నాకెంతో భయం వేసిందో తెలుసా? నాన్న బ్రతికి ఉన్నప్పుడు ఆవిడ మన ఇంటికి అన్నగారు అంటూ ఎలా వచ్చేది? నాన్న దగ్గర ఎన్నిసార్లు డబ్బు అప్పు తీసుకుంది? రవి, నువ్వు అవన్నీ ఆలోచించకు, నిద్రపో. గిరిజ తమ్ముండి తల మీద చెయ్యి వేసి నిమిరింది. గిరిజ మెల్లగా విసురుతుంటే రవికి చెమటలు తగ్గినాయి. ఆరాటం శాంతించినట్లుగా నిద్రలోకి జారిపోయాడు. గిరిజ ఇంకా అలాగే విసురుతూ తమ్ముడి తల నిమురుతోంది. రవి శరీరం అనారోగ్యంతో కృషిస్తుంది. వాడిని చూడగానే ఇట్టే తెలిసిపోతుంది. బుగ్గలు పిక్కిపోయాయి. షట్టు వదులైపోయింది. పెదాలు ఎండిపోయినట్టుగా పగిలి బీటలు వారాయి. గిరిజ తమ్ముడి చిక్కిన చెంపల్ని ఆత్మీయంగా అరిచేతితో రాచింది. ఈ మాయదారి రోగం వీడికెందుకు రావాలి? వీడు కూడా తనకి లేకుండా పోతే? గిరిజ గుండెలు ఉండచుట్టినట్టయ్యాయి. అసలే 2 సంవత్సరాల క్రితం తండ్రి కామెర్లకు గురి అయ్యి మరణించడంతో తన జీవితం చీకటి అయిపోయింది. ఆ కటికి చీకటిలో వీడు చిన్న ఆశాదీపంలా అయ్యాడు. తండ్రి పోయినా సరే ఒకరికి ఒకరు అండగా ఈ ప్రపంచంలో ఎవరూ చూడకపోయినా పర్వాలేదు అన్నట్టుగా తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో బ్రతుకుతున్నారు. భగవంతుడికి తన మీద ఎందుకంత కసి? వీడిని కూడా నీకు దక్కనీయను అన్నట్లుగా బెదిరిస్తున్నాడా?
గిరిజ తమ్ముడి ముఖం కేసి తదేకంగా చూస్తుంది. తండ్రి పోయిన తరువాత కొద్ది కాలానికి రవి అలసటగా నీరసంగా ఉండడంతో తన తండ్రి పోయిన బెంబేలతనం అనుకుంది. స్కూల్లో ఎప్పుడు అన్నిటిలోనూ వాడే ఫస్టు. అలాంటిది ఆటల్లో పాల్గొనడం మానేశాడు. ఎందుకురా అంటే, నాకేమిటో అలసటగా అనిపిస్తుందక్కయ్య అనేవాడు. తిండి సరిగా లేక నీరసపడ్డాడేమో అనుకుంది. తండ్రి పోగానే ఏవో కాస్త డబ్బులు ముట్టజెప్పారు అంతే. అది కాస్త ఆయన దహనక్రియలకి దినవారాలకే సరిపోలేదు. తండ్రి గుమస్తాగా పనిచేసే సేట్ని ఏదైనా సాయం చేయమని అడిగింది. ఆయన ఒక 50 రూపాయలు చేతిలో పెట్టి రవిని చదువు మానిపించి తన కొట్లో లెక్కలు రాయడానికి పెట్టమని సలహా ఇచ్చాడు. గిరిజకి ఎందుకనో మనస్కరించలేదు. కొద్ది రోజులకి కష్టపడితే తాను వాడు జీవితాంతం సుఖంగా ఉండొచ్చనుకుంది. మధుమూర్తి కూడా రవిని చదువు మానిపించొద్దు అని సలహా ఇచ్చాడు. గిరిజ జాకెట్లు కుట్టి వైర్ బ్యాగులు అమ్మి టైపు చేసి పెట్టి తృణమో పడమో సంపాదిస్తూనే ఉంది. కానీ అది ఇంట్లోకి అంతంత మాత్రంగానే సరిపోతుంది. గిరిజ ఆ రోజు పక్కింటి సీతారామయ్య గారికి కాగితాలు టైప్ చేసి పెట్టి తెచ్చింది. గిరిజ వచ్చేసరికి రవి ఇంట్లో మంచం మీద పడుకుని ఉన్నాడు. ఈ సమయంలో రవి ఇంట్లో ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. ఏరా, స్కూల్కి వెళ్ళలేదా అంది. లేదక్కా అన్నాడు. ఎందుకని? రవి మాట్లాడలేదు. గిరిజకి బాగా కోపం వచ్చేసింది. ఈ వారంలో నువ్వు స్కూల్ మానేయడం ఇది 3వసారి. ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు స్కూల్ ఎగ్గొట్టి క్లాసులు తప్పి ఇంట్లో కూర్చుంటే తినడానికి నాన్న మనకి సంపాదించి ఇచ్చి వెళ్ళాడనుకుంటున్నావా? నీ చదువు ఎప్పుడు పూర్తవుతుందా అని నేను రోజూ లెక్క పెట్టుకుంటున్నాను. దిండులో తలదాచుకుని పడుకున్న రవి ఎలాంటి సమాధానం చెప్పలేదు. గిరిజ రవి బ్యాగ్ తీసి పట్టుకుని వచ్చింది. లేచి స్కూల్కి వెళ్ళరా? వెళ్తావా లేదా? రవి దిండులో నుంచి తలెత్తి దీనంగా చూశాడు. అంత దూరం నేను నడవలేనక్కా. ఎంత దూరం? ఈరోజు మీ స్కూల్కి హఠాత్తుగా దూరం పెరిగిందేమిటి? లేచి వెళ్ళు. అక్కా, రవి ఏదో చెప్పబోయాడు. నువ్వు నాకింకేం చెప్పొద్దు, మాట్లాడకుండా వెళ్ళు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, ఇంకోసారి ఎప్పుడైనా ఇలా స్కూల్ మానేశావంటే నేను నీతో మాట్లాడను. అసలు నీ కంటికి కనిపించను, తెలిసిందా? రవి మాట్లాడకుండా పుస్తకాల బ్యాగ్ తీసుకున్నాడు. చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు. గిరిజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను అంత గట్టిగా కేకలు వేయకపోతే రవి మాట వినడని భయం. తండ్రి పోయాడు. రవి చెప్పిన మాట వినకుండా చెడిపోతాడేమో, చదువు పాడు చేసుకుంటాడేమోనని వేదనగా ఉండేది. కిటికీ దగ్గర నిలబడి తమ్ముడు నడిచి వెళ్ళడం చూస్తూనే ఉంది. రవి కొంత దూరం నడిచి వెళ్ళి వీధి చివర అక్కడ ఒక రాయి ఉంటే బ్యాగ్ పెట్టుకుని దాని మీద కూర్చున్నాడు. బలవంతంగా ఇంట్లో నుంచి తను పంపింది. బయట తాత్సరం చేస్తున్నాడు. అసలు వీడికి ఏమైంది? గిరిజకి పట్టరాని ఆగ్రహం వచ్చేసింది. తలుపు వేసి గబగబా బయటికి వచ్చింది. కానీ అప్పటికే రవి రాయి మీద నుంచి లేచి మెల్లగా నడిచి వెళ్తున్నాడు. గిరిజ పరీక్షగా చూసింది. వెనుక నుంచి చూస్తే రవి నడక నిదానంగా అయిష్టంగా వెళ్ళలేక వెళ్తున్నట్టుగా ఉంది. ఈసారి మార్కుల రిపోర్ట్ వచ్చాయి. రవికి అన్నిటిలోనూ తక్కువ మార్కులు వచ్చాయి. గిరిజ బాగా కేకలు వేసింది. రవి కిమ్మరలేదు. 4 రోజుల తరువాత రవి ఫ్రెండ్ సంతోష్ రవి 4 రోజుల నుంచి స్కూల్కే రావడం లేదని చెప్పగా విని నిశ్చేష్టురాలయ్యింది. ఆ సాయంత్రం రవి ఇంటికి రాగానే గిరిజ నిలదీసింది. రవి వంచిన తల ఎత్తలేదు. గిరిజకి పిచ్చి ఆవేశం వచ్చేసింది. మూలనున్న గొడుగు తీసి ఎడాపెడా కొట్టింది. రవి ఏడుస్తూ ఉండిపోయాడే తప్ప జవాబు చెప్పలేదు. మొరాయింపుగా ఎదురూ మాట్లాడలేదు. ఆ సాయంత్రం మధుమూర్తి వస్తే గిరిజ తన మనసులోని బాధ చెప్పేసింది. వీడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, వీడేమిటి ఇలా చేస్తున్నాడు అంది. మధు గిరిజని అనునయించాడు. నువ్వు కంగారు పడకు, అసలు విషయం ఏమిటో నేను కనుక్కుంటాను. రవి మధుకి చెప్పాడు. నేను నడవలేకపోతున్నాను, నాకు ఊరికే ఆయాసం వస్తుంది. స్కూల్లో బోలెడు మెట్లు ఎక్కి దిగాలి. అక్కకి ఇది చెప్పినా అర్థం కాదు. మధు రవిని పరీక్షగా చూశాడు. రవి చిక్కిపోయి ఉన్నాడు. మెడ దగ్గర ఎముకు బాగా కనిపిస్తుంది. నీకు ఒంట్లో బాగుండడం లేదా రవి అని అడిగాడు. నాకు తెలీదు, ఆయాసం తప్ప నాకింకేం బాధలేదు. సాయంత్రం డాక్టర్ దగ్గరికి తీసుకువెళతాను పదా అన్నాడు. మధుమూర్తి ఆ సాయంత్రమే రవిని డాక్టర్ గారి దగ్గరకు తీసుకువెళ్ళాడు.
ఆయన ఎక్స్రేలు తీయించుకుని రమ్మని రాసి ఇచ్చాడు. వీళ్ళు దగ్గరికి వెళితే ఇదే గొడవ అంటూ విసుక్కుంటుంది గిరిజ. రవికి ఎక్స్రేలు తీయించారు. ఆ రోజు మధుమూర్తి రవిని వెంటబెట్టుకుని అవి తీసుకురావడానికి వెళ్ళాడు. గిరిజ సీతారామయ్య గారి కాగితాలు టైప్ చేస్తుంది. సీతారామయ్య గారు వకీలు చేస్తున్నాడు. గిరిజ తండ్రి మీద అభిమానంతో గిరిజకి టైప్ మిషన్ ఇచ్చి టైప్ చేసి పెట్టే పని అప్పగించాడు. ఆయన నెల జీతం ఇస్తారు. గిరిజ కాగితాలు ఇంటిలో టైప్ చేసి తీసుకుని వెళ్ళి ఆయనకి ఉదయం కోర్టుకి వెళ్లే లోపల అందిస్తుంది. ఒక్కోసారి చాలా పని ఉంటుంది. రాత్రి పొద్దుపోయే వరకు టైప్ చేస్తూనే కూర్చుంటుంది. ఈరోజు కూడా చాలా వర్క్ ఉంది. గిరిజ టైప్ చేయడం ముగించి కాగితాలు బొత్తిగా పెట్టింది. అల్మారాలో ఉన్న గడియారం చూసింది. 8 గంటలవుతుంది. మధుమూర్తి రవి ఇంకా రానేలేదు. ఇంతసేపు చేశారేమిటి అనుకుంది. ఇంతలో మధుమూర్తి రానే వచ్చాడు. రవి అతను రిక్షాలో వచ్చారు. రవి లోపలికి వచ్చాడు. అతని చేతిలో ఎక్స్రేలు ఉన్న కవరు ఉంది. మధు కూడా లోపలికి వచ్చాడు. డాక్టర్ ఏమైనా చెప్పాడా అని అడిగింది. ముందు కాసిన మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు. గిరిజ మధుకి మంచినీళ్ళు తెచ్చి అందిస్తూ, రవి, సీతారామయ్య గారికి టైప్ రైటర్ కావాలట, తీసుకువెళ్ళి ఇచ్చిరా అంటూ పురమాయించింది. రవి టైప్ రైటర్ వైపు వెళ్ళబోతున్నాడు. గిరిజ, వద్దు వద్దు, రవికి బరువు పనులేమీ చెప్పుకో, మధుమూర్తి గబాల వారించాడు. రవిని వీలైనంత విశ్రాంతిగా ఉండనివ్వు అన్నాడు. గిరిజ ఆశ్చర్యంగా చూసింది. డాక్టర్లేమన్నారు అని అడిగింది. చెబుతాను గాని నువ్వు మొదట రవికి అన్నం పెట్టు, తిని పడుకుంటాడు అన్నాడు. గిరిజ వెళ్ళి రవికి అన్నం పెట్టింది. రవి అన్నం తింటున్నాడు. గిరిజ చేతులు తుడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చింది. గిరిజ, ఇటురా, దగ్గరికి పిలిచాడు. గిరిజ వచ్చింది. మధుమూర్తి కంఠం తగ్గించి నవ్వు తెచ్చిపెట్టుకున్నట్టు అన్నాడు. నువ్వు చాలా ధైర్యం గలదానివి కదూ, ఎందుకలా అడుగుతున్నావు? నీ ధైర్యం ఎంత ఉందో తెలుసుకోవడానికి భగవంతుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు అంటే మధుమూర్తి చెప్పాడు. రవికి హార్ట్కి సంబంధించిన వ్యాధి మొదలైంది. అందుకే అతనికి చాలా తరచుగా ఆయాసం వస్తుంది. అతన్ని చాలా విశ్రాంతిగా ఉండనివ్వాలి. ఆపరేషన్ చేస్తే రవికేం పర్వాలేదు. చేయించకపోతే మాత్రం ప్రమాదమే, ఎక్కువ కాలం బ్రతకడు. గిరిజ అరవబోయింది. మధుమూర్తి చప్పున నోరు మూశాడు. రవి వింటాడు, జాగ్రత్త, బెంబేలు పడిపోతాడు. ఇందులో ప్రమాదం ఏమీ లేదు. మనం వీలైనంత తొందరలో ఆపరేషన్ జరిగేలా చూస్తే సరి. డబ్బు ఎంత అవుతుందట? సుమారుగా 4,000. 4,000? గిరిజ కళ్ళు పత్తికాయల్లా అయినాయి. 4,000? కోమటి దుకాణంలో 400 అప్పు తీర్చలేక వాడి చేత రానా మాటలు అనిపించుకుంటుంది. అయితే అందుకన్నమాట వాడు స్కూల్కి వెళ్ళలేకపోతుంది. పాపిష్టిదాన్ని, వాడు ఒంట్లో సుస్థిగా ఉందని తెలుసుకోలేక పోట్లాడాను, తిట్టాను, చివరికి కొట్టాను కూడా. గిరిజ అదంతా గుర్తు తెచ్చుకుని ఏడవసాగింది. గిరిజ, నీకు ఇది విషయమని తెలియదు కదా. జరిగిన దానికి ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏమిటి? డబ్బు సంగతి ఆలోచించాలి, అది ముఖ్యం ముందు. అంత డబ్బు ఎవరిస్తారు మధు? బేలగా చూసింది. నువ్వు సీతారామయ్య గారిని అడుగు. నేను కూడా ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను. మధు, మాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. మధు కళ్ళు చెమర్చాయి. ఆ మాట నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? నాకు తెలీదా? గిరిజ, నా సాయశక్తిగా నీకు సాయం చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. మధుమూర్తి గిరిజకు బాగా ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. రాత్రి అయింది. గిరిజ మంచం మీద అలాగే కూర్చుంది. కంటి మీదకి కునుకు రావడం లేదు. మాటిమాటికి గిరిజ కళ్ళు నిద్రపోతున్న తమ్ముడి మీదనే నిలుస్తున్నాయి. వీడు కూడా లేకపోతే నాకు దిక్కెవరు? గిరిజకి ఏడుపొచ్చేసింది. తను ఏం పాపం చేసిందని భగవంతుడు ఇలా చేస్తున్నాడు? ఆపరేషన్ చేస్తే నయమవుతుంది అన్న మధు మాటలు గుర్తుకొచ్చాయి. సుమారు 4,000 ఖర్చవుతుంది. రాయవెల్లూరులో గాని ఢిల్లీలో గాని చేస్తారు. ఇప్పుడిప్పుడు హైదరాబాద్లో కూడా చేస్తున్నారు. మధు ఆ వివరాలు కనుక్కుంటున్నాడు. 4,000 ఎక్కడి నుంచి తేవడం? ఎక్కడి నుంచైనా సరే పుట్టించి తీరాలి. లేకపోతే వాడిని చేతులారా మృత్యువుకి అప్పజెప్పినట్టు అవుతుంది. మంచం మీద రవి శరీరం చైతన్యరహితంగా కనిపించినట్టయింది. గిరిజ ఊహమాత్రంగానైనను కంపించిపోయింది. వీలేదు,
ఎలాగైనా సరే 4,000 సంపాదించాలి. ఆ మహమ్మారి లాంటి వ్యాధి నుంచి రవిని రక్షించాలి. గిరిజలో భయంకరమైన పట్టుదల వచ్చేసింది. నీ ధైర్యం ఎంత ఉందో తెలుసుకోవడానికి భగవంతుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు అన్న మధు మాటలు గుర్తుకొచ్చాయి. గిరిజ ఈ పరీక్షలో నెగ్గడానికి దృఢంగా నిశ్చయించుకుంది. ఆ రోజు నుంచి గిరిజ 4,000 కూడబెట్టడానికి చేయని ప్రయత్నం లేదు, పడని తాపత్రయమూ లేదు. మొదట సీతారామయ్య గారిని వెళ్ళి ఎక్కడైనా అప్పు ఇప్పించమని అడిగింది. 4,000? ఆయన ఆశ్చర్యంగా చూశారు. ఎవరిస్తారు? నువ్వు ఎలా తీర్చగలవు అనే నమ్మకం మీద ఇస్తారు అన్నాడు. గిరిజ సమాధానం చెప్పలేకపోయింది. అతి కష్టం మీద ఆయన 400 ఇచ్చాడు. వాళ్ళని వీళ్ళని అడిగితే మరో 200 రూపాయలయ్యాయి. పోగు చేసి ఆ డబ్బు కూడా నిలబడడం లేదు. రవికి మందులకు టానిక్లకి కరిగిపోతూనే ఉంది. గిరిజ అతి కష్టం మీద 6 నెలలకి 500 రూపాయలు కూడబెట్టగలిగింది. గిరిజ తాపత్రయం చూస్తుంటే మధుమూర్తికి ఎంతో జాలేస్తుంది. గిరిజ, నాకు ఉద్యోగం దొరికితే ఎంత బాగుంటుంది కదూ అనేవాడు. అతను BA పాస్ అయ్యి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్నాయే తప్ప ఎక్కడా ఉద్యోగమే దొరకడం లేదు. మధుమూర్తి చెల్లెలు లక్ష్మి, గిరిజ ఇద్దరూ స్నేహితురాళ్ళు. లక్ష్మికి పెళ్ళయి 4 ఏళ్లయింది. 3 పిల్లలు. చిన్నప్పటి నుంచి ఏ కాస్త కష్టం వచ్చినా లక్ష్మికి చెప్పడం అలవాటు. లక్ష్మి పెళ్ళయి అత్తారింటికి వెళ్లడంతో మధుమూర్తి చనువయ్యాడు. అందులో తమ్ముడికి ఆ సుస్థి వచ్చిన తరువాత గిరిజ ప్రతి చిన్న విషయానికి సలహా కోసం అతని దగ్గరికి వెళ్లడం బాగా అలవాటయింది. గిరిజ 10 సార్లు కొడుకు కోసం రావడం మధుమూర్తి తల్లి అయిన పరమ్మకి ఇష్టం లేదు. కొడుకు పెళ్లి గురించి ఆవిడ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మధు గిరిజల మధ్య ఎక్కువ అవుతున్న ఈ చనువుకి ఇంకెక్కడికి దారితీస్తుందోనని ఆవిడికి భయం. అందుకే ఆవిడ గిరిజ వచ్చినప్పుడల్లా సూటీపోటీ మాటలతో ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మధు తల్లి మాటలు లక్ష్య పెట్టవద్దంటాడు. లక్ష్మి కూడా ఉత్తరాల్లో అదే వ్రాస్తుంటుంది. గిరిజకి స్వతహాగా స్వాభిమానం ఉంది. తను ఎవరిని ఏమీ అనదు. ఎవరైనా మాట తోలి అంటే భరించి ఊరుకోదు. గిరిజ జాకెట్లు వీలైనన్ని ఎక్కువ తీసుకుని కుడుతుంది. బుట్టలు అల్లుతూనే ఉంది. ఒక్క నిమిషం కూడా వృధా చేయడం లేదు. అట్లా పనిచేస్తుంటే నీ కళ్ళు ఎందుకు పనికిరాకుండా పోతాయి అంటూ మధు మందలించేవాడు. ఒక్కోసారి గిరిజ చేతుల్లో వైర్ బ్యాగ్ లాగి అవతల పారేసేవాడు. గిరిజ రోజుకి 10 సార్లైనా తన దగ్గరున్న డబ్బు లెక్క పెట్టేది. ఇంకెంత జమ చేయాలో గుర్తు చేసుకునేది. ఒకరోజు గిరిజ జాకెట్ కత్తిరించడానికి మోడల్ కత్తిరింపుకి ఒక పేపర్ను నేల మీద పెట్టి కత్తిరిస్తుంది. కత్తెరతో కత్తిరిస్తున్న గిరిజ దృష్టి యాదాలాపంగా పేపర్ మీద పడింది. అక్కడ ఒక అతని బొమ్మ ఉంది. దాని కింద ఒక ప్రకటన ఉంది. అతను కుంటివాడట. ఆపరేషన్ చేస్తే కాలు వస్తుందట. డబ్బు కోసం దానం చేయమని అర్థిస్తూ రాశాడు. ఆ ప్రకటనని గిరిజ అలాగే చూస్తూ కూర్చుండిపోయింది. గిరిజ మనసులో నుంచి జాకెట్ కొలతలు, వివరాలు రూపులేకుండా మాయమయ్యాయి. సాయంత్రం మధు వచ్చేసరికి గిరిజ ప్రకటన రాస్తూ కూర్చుంది. ఏమిటిది అన్నాడు మధు. గిరిజ చెప్పింది. మధు నవ్వాడు. నువ్వు వట్టి పిచ్చిదానివి. డబ్బు పంపిస్తారని నీకు ఆశ? ప్రయత్నం చేయడంలో తప్పేముంది? సరే, నీ ఇష్టం. కానీ పత్రికలో ప్రకటన వేయడానికి డబ్బవుతుంది. తెలుసు. గిరిజ కూడబెట్టిన డబ్బుల్లో నుంచి తీసి తెచ్చి ఇచ్చింది. ఏదైనా చెయ్యాలి అంటే ఆలోచన మాత్రమే గిరిజది. దాన్ని కార్యాచరణలో పెట్టడం అంతా మధుదే. వెంటనే ప్రకటన ఇచ్చారు. గిరిజ ప్రకటనకి సమాధానంగా మనీ ఆర్డర్ల కంటే ఉత్తరాలు ఎక్కువ రాసాగాయి. ఒక అతను రాశాడు. గిరిజ గారికి నమస్కారం. మీ ప్రకటన చూశాను. మీ పట్ల సానుభూతితో నా హృదయం ద్రవించిపోతుంది. కానీ నేను నిస్సహాయుణ్ణి. ఎందుకంటే నేను నిరుద్యోగిని. నాకు ఉద్యోగం రాగానే నా మొదటి జీతం మీకు పంపిస్తాను. మీతో పరిచయం చేసుకోవాలని నాకెంతగానో ఉంది. తప్పకుండా ఉత్తరం రాస్తారు కదూ? గిరిజ ఆ ఉత్తరం పట్ల రవ్వంత కూడా ఆసక్తి లేనట్టు పక్కన పడేసింది. ఇంకో ఉత్తరం వచ్చింది. ఆ నీలం రంగు కాగితం, ఫోన్ నెంబర్ కాస్త దర్జాగానే ఉన్నాయి. గిరిజగారు, తమ్ముడు సుస్థిగా ఉన్నాడని మీరు మరీ ఇంత కుంగిపోనవసరం లేదు. నేను మీకు డబ్బు సాయం చేయలేను, కానీ మీరు డబ్బు సంపాదించగల మార్గం చూపించగలను. మీరు వచ్చి స్వయంగా నాతో మాట్లాడినదే మాత్రం నేను ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు.
గిరిజ ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళింది. తెల్లటి బట్టలు వేసుకున్న ఒక బట్టతల పెద్ద మనిషి ఉన్నాడు. అతను ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడుతున్నాడు. గిరిజ ఆమెను ఫలానా అని చెప్పగానే, ఓ మీరా, రండి రండి అంటూ ఎంతో మర్యాదలు చేశాడు. గిరిజ వద్దంటున్నా కాఫీ తెప్పించి ఇచ్చాడు. గిరిజకి డబ్బు సంపాదించే మార్గం ఏమిటో చెప్పాడు. హోటల్కి ఆడపిల్లల్ని సప్లై చేస్తాడట. గిరిజ సాయంకాలం 6 గంటలకు వస్తే తెల్లవారేసరికి ఇంటికి వెళ్ళిపోవచ్చట. ఒక రాత్రికి 150 రూపాయలు. గిరిజని స్పెషల్ కేసుగా ట్రీట్ చేస్తే 200 రూపాయలు ఇప్పిస్తానన్నాడు. గిరిజ ముఖం ఎర్రబడిపోయింది. కళ్ళు రోషాగ్నిలతో ప్రజ్వలిల్లాయి. ఇదా మీరు చెప్పే మార్గం? నా తమ్ముడికి ఆపరేషన్ చేయించలేకపోతే ఇంత విషం మింగి చేస్తాను, అంతేగాని అంటూ అతను రాసిన ఉత్తరం చూసి ముక్కలు చేసి అతని ముఖాన కుట్టించి వచ్చేసింది. గిరిజ ఇంటికి వచ్చిన తరువాత కూడా ఆ అవమానం భరించలేకపోతుంది. ఏడుస్తూ కూర్చుంది. మధుమూర్తి వచ్చాడు. గిరిజ అని పిలిచాడు. గిరిజ తలెత్తింది. మధుమూర్తి దగ్గర ఏ విషయమైనా దాచడం అలవాటు లేదు. అందులో మనసు కుతకుతలాడిపోతుందేమో. సాయంత్రం తనకి ఎదురైన భయంకరమైన అనుభవం గురించి చెప్పేసింది. అతను చాలా బాధపడ్డాడు. నువ్వు డబ్బు యావలో పడి మరీ ఉచితానుచితాలు మర్చిపోతే ఎలా? నాకు తెలియకుండా అసలు ఎందుకు వెళ్ళావు అంటూ మందలించాడు. ప్రకటనకి సమాధానంగా రోజు పోస్టు వస్తూనే ఉంది. ఒక అతను రాశాడు, గిరిజాదేవి, మీ తమ్ముడికి వైద్యం చేయించలేను నేను, కానీ మీ తమ్ముడు పోతే ఒంటరిదాన్ని అవుతాననే దిగులు మాత్రం మీకు లేకుండా చేయగలను. మిమ్మల్ని నేను పెళ్లాడతాను. నాకు మీ కుటుంబంతో పనిలేదు, కట్నం అవసరం లేదు అంటూ రాశాడు. నేనిప్పుడు పెళ్లి కోసం ఏడుస్తున్నారా? గిరిజ ఆ ఉత్తరం గిరాటు కొట్టింది. ఒక మనీ ఆర్డర్ వచ్చింది. ఒక 10 సంవత్సరాల పాప చేసింది. కాన్వెంట్లో చదువుతుందట. తన ఫ్రెండ్స్ని అడిగి చందాలు పోగు చేసి పంపింది. గిరిజ గారికి, దేవుడు మీ తమ్ముడి ఆరోగ్యం చక్కపరచాలని నేను, నా స్నేహితులు ప్రార్థిస్తున్నాం. పద్మిని. గిరిజ చెమర్చిన కళ్ళతో ఆ ఉత్తరం ముద్దు పెట్టుకుంది. వెంటనే పద్మినికి ఉత్తరం రాసింది. చెల్లి, నువ్వు పంపిన మనీ ఆర్డర్ అందింది. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. నువ్వు బాగా చదువుకుని పెద్ద అయ్యి పేద ప్రజలకి ఇలాగే ఎన్నెన్నో గొప్ప సాయాలు చెయ్యాలి. ఒక మిలిటరీ అతను 100 రూపాయలు పంపాడు. నా అనేవాళ్లు లేని బాధ ఏమిటో నాకు తెలుసు. మీకు ఆ బాధ రాకూడదని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లా 10, 25 వస్తూనే ఉన్నాయి. అవన్నీ కలిపితే 434 రూపాయలు మాత్రమే అయ్యాయి. ఈ ప్రకటన గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూసిన గిరిజకి ఇది చాలా ఆశాభంగమే అయింది. మధు మళ్ళీ ఇంకో ప్రకటన ఇద్దామంది. ఇంకో ప్రకటన? ఇప్పటికి ఖర్చు అయిన డబ్బు చాలదా? ఇంకోసారి ప్రయత్నిద్దాం. ఆంధ్ర డైలీ పెద్ద సర్క్యులేషన్ పేపర్ కదా, దానిలో ఒక దానిలో ఇచ్చి చూద్దాము. నా అదృష్టాన్ని ఇంకోసారి పరీక్ష చేసి చూసుకుంటాను అంది. అదృష్టమా? అలా అనుకుంటే అది రవి అదృష్టమే అవుతుంది. నీకేం సంబంధం? గిరిజ తల తిప్పింది అడ్డంగా. కాదు, ఇది నా అదృష్టం దురదృష్టాల నిర్ణయమే. ఆ ఆపరేషన్ జరగడం అనేది నా అదృష్టం మీదనే ఆధారపడి ఉందని భావిస్తున్నాను నేను, దృఢ నిశ్చయంతో అంది. మధు మౌనంగా ఉండిపోయాడు. గిరిజ బాధ అతనికి అర్థమైంది. గిరిజ కళ్యాణం 3వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.